నమస్కారం. డే న్యూస్ కి స్వాగతం. నేను మీ మహంతి. ముందుగినట్టు ముఖ్యాంశాలు. సెంట్రల్ నియోజకవర్గంలోని 25వ డివిజన్ అరండల్పేట అబ్దుల్ కలాం ఉర్దూ హై స్కూల్లో విద్యార్థులకు 2,36,000 విలువైన నోట్బుక్స్, ముస్లిం ఆడపిల్లలకు స్కార్ఫ్లు, ఉర్దూ కాపీ రైటింగ్ బుక్స్ పంపిణీ. ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గం శాసనసభ్యులు బోండా ఉమా. అమరావతిపై వైసీపీ చేస్తున్న అసత్య ప్రచారాన్ని ఖండించిన ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు. అమరావతికి రాజధానిగా అన్ని అర్హతలు ఉన్నాయని ఆయన స్పష్టం. ప్రకాశం బ్యారేజ్ వద్ద సందర్శకుల తాకిడి ఎక్కువడంతో ట్రాఫిక్ కు అంతరాయం. భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన ఏసీపీ దుర్గారావు, 1 టౌన్ సీఐ గురుప్రకాష్. సెంట్రల్ నియోజకవర్గంలోని 25వ డివిజన్ అరండల్పేట అబ్దుల్ కలాం ఉర్దూ హై స్కూల్లో ది ఉర్దూ స్టూడెంట్స్ అండ్ టీచర్స్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో విద్యార్థులకు 2,36,000 విలువైన నోట్ బుక్స్, ముస్లిం ఆడపిల్లలకు స్కార్ఫ్లు, ఉర్దూ కాపీ రైటింగ్ బుక్స్, మైక్ సెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గం శాసనసభ్యులు బోండా మహేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బోండా మాట్లాడుతూ ఖాదిర్ షరీఫ్ బేగ్ ఈ సొసైటీని స్థాపించి ఉర్దూ విద్యార్థుల అభివృద్ధి కోసం విశేష కృషి చేశారని గుర్తు చేశారు. ఉపాధ్యాయుడిగా రిటైర్ అయిన తర్వాత కూడా ప్రతి సంవత్సరం దాతలు, అధికారుల సహకారంతో అనేక సేవా కార్యక్రమాలు చేపట్టారని తెలిపారు. గతేడాది ఖాదిర్ షరీఫ్ బేగ్ మరణించడం ఎంతో బాధాకరమని, ఫరూక్ నగర్ లోని ఉర్దూ హై స్కూల్ కు ఖాదిర్ షరీఫ్ బేగ్ పేరు పెట్టాలని కమిటీ ప్రతిపాదించగా దానిపై ఎమ్మెల్యే బోండా ఉమా సానుకూలంగా స్పందించారు. త్వరలోనే దీనిపై వీఎంసీలో తీర్మానం పెడతామని వెల్లడించారు. ఆయన చూపిన మార్గం ప్రతి ఒక్కరికి ఆదర్శమని, ఇలాంటి సేవా కార్యక్రమాలు నిరంతరం కొనసాగాలని, బస్సు సౌకర్యం లేని ప్రాంతాల నుండి పాఠశాలకు వస్తున్న 18 మందికి 18,000 అందజేయడం చాలా సంతోషమని ఎమ్మెల్యే బోండా ఉమా తెలియజేశారు. అనంతరం నిర్వాహకులు మాట్లాడుతూ ప్రతి ఏడాది మాదిరిగానే తమ అసోసియేషన్ ఆధ్వర్యంలో పేద విద్యార్థుల సహాయార్థం సేవా కార్యక్రమాలు చేశామన్నారు. విద్యార్థుల కనీస అవసరాలు గుర్తించి వారికి తగిన సహాయం చేశామన్నారు. సొసైటీ తరపున విద్యార్థులకు కాపీరైట్ బుక్స్, ప్రైమరీ పిల్లలకు నోట్ బుక్స్, 5వ తరగతి నుంచి 10వ తరగతి విద్యార్థులకు స్కార్ఫ్స్, దూరపు నుంచి వచ్చే విద్యార్థులు సమస్యలు గుర్తించి ఆటో ఛార్జీలు ఇస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బోండా ఉమా పాల్గొనడం ఆనందంగా ఉందని చెప్పారు. రాబోయే కాలంలో కూడా విద్యార్థులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సొసైటీ ప్రెసిడెంట్ హుస్సేన్, సెక్రటరీ ఎండి హుస్సేన్, ట్రెజరర్ కరీముల్లా, వైస్ ప్రెసిడెంట్ నసీమా పర్వీన్ బేగం, జాయింట్ సెక్రటరీ అండ్ పబ్లిసిటీ సెక్రటరీ మొహమ్మద్ రఫీ, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ ఉమర్ అలీ, ఇమాం బాషా తదితరులు పాల్గొన్నారు. అయిపోయిన తర్వాత కూడా నాన్నగారి ఆశయాల్ని కొనసాగించాలనే ఉద్దేశం, భావం ఉన్నతమైంది.
ఆ పిల్లలకి ఖాదర్ బేగ్ గారి పిల్లలకి గట్టిగా చప్పట్లు కొట్టి అందరూ కూడా అభినందించమని కోరుతాం. ఎందుకంటే బేగ్ గారు ఉన్నతమైనటువంటి విలువలతో, ఉన్నతమైనటువంటి ఆశయాలతో, ఆ అల్లా ఆశీస్సులతో 95 సంవత్సరాలు ఆయన ఆరోగ్యవంతుడిగా ఉండి ఎవరైనా ఎప్పుడైనా పైకి వెళ్ళవలసిన వాళ్ళే. మరి 95వ సంవత్సరంలో ఆయన మృతి చెందటం బాధాకరమైన, ఆ మహానుభావుడు చేసినటువంటి సేవల్ని ఇప్పుడే మన వాళ్ళు చదివి చెప్పారు. మైనార్టీ పిల్లల కోసం, ఉర్దూ భాష కోసం ప్రతి ఒక్కరికి ఏ మతంలో అయినా సరే తమ ఆచారాలు, తమ సంస్కృతి అనేది చాలా ముఖ్యం. మరి ఉర్దూ చదువుకునే పిల్లలకి ఒకప్పుడు ప్రత్యేకమైనటువంటి స్కూల్స్ ఉండేవి కావు. వాళ్ళు చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉండేది. ముస్లిం సామాజిక మతంలో ఇంకా ఆడపిల్లలకైతే ఇంకా ఎక్కువ నియమ నిబంధనలు ఉంటాయి. చిన్నప్పుడు వాళ్ళని స్కూల్కి కూడా పంపించకుండా ఇంట్లోనే వాళ్ళ అమ్మగారో వాళ్ళ అక్కలో ఎవరో ఒకరు చదువు చెప్పేవాళ్ళు. అలాంటి స్థితి నుంచి స్కూల్కి పిల్లలు రావాలి, వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి సదుపాయాలు ఉండాలి, ప్రత్యేకమైన స్కూల్స్ ఉండాలి. ముఖ్యంగా ముస్లిం సామాజిక వర్గం ఎక్కడ ఉందో, ముస్లిం సమాజం ఎక్కడుందో ఆ సమాజం ఉన్నటువంటి చోట స్కూల్స్ ఉండాలని బేగ్ గారు తలచి ఆ రోజు ఏరియాలో ఉన్న ప్రైమరీ స్కూళ్ళ నుంచి కూడా విద్యార్థులకు తీసుకురావడం జరిగింది. కాబట్టి ఆయా విద్యార్థులకు కూడా బస్ ఫెసిలిటీ లేనందున, కొన్ని రూట్లలో వచ్చే అవకాశం లేనందున వాళ్ళకి ప్రత్యేకంగా ఆటో ఛార్జెస్ అడగడం జరిగింది. కాబట్టి వాళ్ళకి ఆటో ఛార్జెస్ కూడా సొసైటీ తరపున ఇవ్వడం జరుగుతూ ఉంది 50% రేషియోలో. అదేవిధంగా ఈ సంవత్సరం ముఖ్యంగా మన సొసైటీ ఫౌండర్ చైర్మన్ అటువంటి ఖాదర్ షరీఫ్ బేగ్ గారు కాలం చేసినందున ఆయన్ని సద్భావన దినోత్సవంగా కూడా ఇదే ప్రోగ్రాంలో మా ఉర్దూ మీడియం తరపున ఉర్దూ ముస్లిమ్స్ పిల్లలు అలాగే టీచర్స్ అందరూ కలిసి ఈరోజు తాజాతీ జల్సా అనేది అరేంజ్ చేసుకోవడం జరిగింది ఆయనకి ఒక కృతజ్ఞత భావంతో. అదేవిధంగా మా సొసైటీలో ఉన్నటువంటి ఉపాధ్యాయులు మరియు బేగ్ గారి కుటుంబ సభ్యులు డోనర్స్గా వ్యవహరిస్తూ సొసైటీ కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. ఈ ముఖ్య కార్యక్రమానికి బొండ ఉమా గారిని ముఖ్య అతిథికి పిలుచుకోవడం జరిగింది. వారు వచ్చి ఈ ప్రోగ్రామ్ని పిల్లల్ని దీవించడంతో పాటు వాళ్ళ చేతుల మీదుగా పిల్లలకి క్యాష్ ప్రైజెస్, అదేవిధంగా మైక్ సెట్లు ముఖ్యంగా ఈ సంవత్సరము ప్రైమరీ పిల్లలకి ఆడియో విజువల్ ఉండాలన్న ఉద్దేశంతో టీవీలు ఏర్పాటు చేశారు. అయితే రైమ్స్ అవి వింటూ నేర్చుకోవడానికి మైక్ సెట్ అనేది ఉంటే బాగుంటుందన్న ఉద్దేశంతో బ్లూటూత్ మైక్ కమ్ స్పీకర్ పిల్లలకి ఉపయోగపడుతున్న ఉద్దేశంతో 14 ప్రైమరీ స్కూల్స్కి ఈ సొసైటీ తరఫున మైక్ ఫెసిలిటీ అరేంజ్ చేయడం జరుగుతూ ఉంది. ఇలాంటి ప్రోగ్రాంలు మరిన్ని పిల్లలకి చేస్తా చేదోడుగా ఉండి ముస్లిం పిల్లల్లో విద్యా ఆసక్తిని పెంచేటట్టుగా వినూత్న రకంగా ప్రభుత్వం ఇచ్చే కార్యక్రమానికి తోడ్పాటు అందిస్తూ మా కార్పొరేషన్ టీచర్స్ మరియు అధికారుల యొక్క సమక్షంలో ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని ముందుకు తీసుకొస్తామని చెప్పేసి సభముఖంగా అందరికీ తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. సొసైటీ ఖాదర్ షరీఫ్ బేగ్ గారు ముఖ్యంగా ఆయన జీవితకాలంలో 37 సంవత్సరాలు ఉపాధ్యాయ వృత్తిలో ఉండి ఎస్ఎన్ఎంసి యూపీ స్కూల్లో రిటైర్ అయ్యారు. ఆయన ఉర్దూ యూపీ స్కూల్ని అప్గ్రేడ్ చేయాలని చెప్పేసి కలలు కానీ ఆ యూపీ స్కూల్ని హై స్కూల్గా అప్గ్రేడ్ చేయడంలో ముఖ్య పాత్ర వహించారు. ఈరోజు ఎస్ఎన్ఎంసి ఉర్దూ యూపీ గర్ల్స్ హై స్కూల్గా పరిణితి చెంది గాంధీ బొమ్మ ఏరియాలో గర్ల్స్ కోసం ప్రత్యేకమైన ఉర్దూ స్కూలు ఇంగ్లీష్ మీడియంతో రన్ అవుతూ ఉంది. అదేవిధంగా బేగ్ గారు మనం నిలబడ్డ ఈ ఏపీజే అబ్దుల్ కలాం స్కూల్ని, యూపీగా ఉన్న స్కూల్ని
అమరావతిపై వైసీపీ చేస్తున్న అసత్య ప్రచారాన్ని ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు తీవ్రంగా ఖండించారు. మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అమరావతి ముంపు ప్రాంతమైతే గత 5 సంవత్సరాలుగా జగన్ తాడేపల్లిలోని తన నివాసంలో ఎలా ఉన్నారని ప్రశ్నించారు. ఎన్నిసార్లు ఆయన ఇంట్లోకి వరద నీరు వచ్చిందో చెప్పాలని సవాల్ విసిరారు. అమరావతికి రాజధానిగా అన్ని అర్హతలు ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు. ప్రచారం పచ్చి అబద్ధం. ఒకవేళ అమరావతి ముంపు ప్రాంతం అని వైఎస్ఆర్సీపీ చెప్పేటట్లయితే జగన్మోహన్ రెడ్డి అక్కడ ముంపు ప్రాంతంలో ఎందుకు ఇల్లు కట్టుకున్నాడో చెప్పాలి. మరి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా అదే తాడేపల్లి ప్యాలెస్ లోనే ఉన్నాడు. ఎన్నిసార్లు మీ ఇల్లు మునిగిపోయింది? ఎన్నిసార్లు మీ ఇంట్లోకి నీళ్లు వచ్చాయి? కాబట్టి అమరావతి గురించి ఎవరైనా వైసీపీ నాయకులు, జగన్మోహన్ రెడ్డి కావచ్చు, ఆయన పార్టీ తరఫున ఎవరైనా సరే అమరావతి రాజధానిగా అమరావతికి ఉన్న అర్హతలేంటి, అమరావతిలో ఉన్న ఇబ్బందులేంటి, నిజంగా మీకు హేతుబద్ధంగా చర్చించడానికి చిత్తశుద్ధి ఉంటే, నిజాయితీ ఉంటే నేను సిద్ధంగా ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి గారికి సవాల్ విసురుతున్నాను. మీరైనా మీ పార్టీ నాయకులు ఎవరైనా అమరావతి మీద, అమరావతి రాజధాని మీద మీ ఇష్టం వచ్చిన సమయంలో, మీ ఇష్టం వచ్చిన ప్రదేశంలో, మీ ఇష్టం వచ్చిన రోజున ఒక చర్చ నిర్వహించండి. అమరావతి రాజధాని రైతుల తరపున, అలాగనే ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం తరపున నేను ఆ చర్చలో పాల్గొని రాజధానికి సంబంధించిన సమగ్రంగా అన్ని విషయాలు మీకు తెలియజేస్తానని, మీ అజ్ఞానాన్ని తొలగిస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ప్రకాశం బ్యారేజ్ వద్ద సందర్శకుల తాకిడి ఎక్కువ అవడంతో ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడుతుంది. దీంతో ఏసీపీ దుర్గారావు, 1 టౌన్ సీఐ గురుప్రకాష్ సిబ్బందితో కలిసి బ్యారేజ్ పై బందోబస్తు నిర్వహిస్తున్నారు. సందర్శకులు రావాలంటే ద్విచక్ర వాహనాలను బ్యారేజ్ అవతల వైపున పార్కింగ్ చేసుకుని బ్యారేజ్ మీదకి నడుచుకుంటూ రావాలని పోలీసులు సూచించారు. విజయవాడ అజిత్ నగర్ బుడమేరు వంతెన సమీపానికి భారీ ట్రాలీలపై బోట్లు రావడంపై ఎమ్మెల్యే బోండా ఉమా స్పందించారు. బుడమేరు వంతెన వద్ద ఏర్పడిన నీటి ప్రవాహానికి అడ్డుగా ఉన్న గుర్రపు డెక్కను తొలగించడానికి పడవలను అధికారులు తెచ్చారన్నారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. సింగ్ నగర్ కు వరదలు వచ్చే పరిస్థితి లేదని ఆయన పేర్కొన్నారు. కాగా ఒక్కసారిగా బోట్లు రావడంతో స్థానికులు ఆందోళన చెందారు. ఏపీలో పేదరిక నిర్మూలన కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన P4 అమలు కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించారు. బంగారు కుటుంబాలు మార్గదర్శకులతో సీఎం ముఖాముఖి నిర్వహించారు. ఉగాది రోజు కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు ప్రభుత్వం బంగారు కుటుంబాలు మార్గదర్శకుల ఎంపిక ప్రక్రియ చేపట్టింది. P4 లో దాదాపు 13 లక్షల బంగారు కుటుంబాలను గుర్తించింది. మార్గదర్శులుగా 1.40 లక్షల మంది పారిశ్రామికవేత్తలు, ప్రవాసాంధ్రులు ముందుకొచ్చారు. సమాజంలో పురాతన కాలం నుండి వస్తున్న ఆచారం ప్రకారం నేడు కూటమి ప్రభుత్వం P4 విధానానికి శ్రీకారం చుట్టిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. మంగళగిరిలోని ఓ కన్వెన్షన్ లో P4 కార్యక్రమం ప్రారంభం సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ డొక్కా సీతమ్మ అంటే పేదల పెన్నిదని, అన్నదాతగా ఇప్పటికే ప్రజలు గుర్తుండిపోయారని తెలిపారు. మంచి కార్యక్రమం చేస్తే చరిత్ర గుర్తు పెట్టుకుంటుందని, సుదీర్ఘ రాజకీయ జీవితంలో అనేక కార్యక్రమాలు చేస్తానని పేర్కొన్నారు. జన్మభూమి, ప్రజల వద్దకు పాలన, శ్రమదానం వంటి కార్యక్రమాలు చేస్తామని, పచ్చదనం, పరిశుభ్రత,
నీరు మీరు వంటి అనేక కార్యక్రమాలు చేస్తామని అన్నారు. పేదరిక నిర్మూలన ఇప్పటిది కాదు, ఎన్టీఆర్ సిద్ధాంతం ఇది. ఆనాడు వెలుగు కార్యక్రమం తీసుకొచ్చాం. దీని ముఖ్య ఉద్దేశం పేదరిక నిర్మూలన, ఆర్థిక సంస్కరణ వల్ల సంపద సృష్టించడం చాలా సులభమైందని అన్నారు. బంగారు కుటుంబాలను దత్తత తీసుకునేందుకు సౌదీ అరేబియాకు చెందిన పలువురు తెలుగు వాళ్ళు ముందుకొచ్చారని తెలిపారు. కుప్పం నియోజకవర్గానికి చెందిన 250 కుటుంబాలను దత్తత తీసుకున్నట్లుగా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఈరోజు ఒక వినూత్నమైన కార్యక్రమానికి మనం ప్రారంభం చేసుకుంటున్నాం. ఈ కార్యక్రమాన్ని కూడా చూస్తే తెలుగు నూతన సంవత్సరం రోజున, ఉగాది రోజున మనం దీనికి సంకల్పం చేశాం. కాన్సెప్ట్ని ఇనాగరేట్ చేసుకున్నాం. అప్పటి నుంచి ఇప్పటి వరకు దీన్ని ప్రమోట్ చేస్తూ వచ్చాం. ఈరోజు రాష్ట్రం మొత్తం ఇప్పటికే చాలామంది ప్రారంభించారు. అఫీషియల్గా ఈరోజు ఈ కార్యక్రమాన్ని లాంచ్ చేస్తున్నాం. ఇది ఒక చరిత్రాత్మకమైన రోజు, ఒక హిస్టారికల్ డే. చరిత్రలో శాశ్వతంగా మిగిలిపోయే రోజుని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. దాన ధర్మాలు చేయడం మనకు కొత్త కాదు. మన పూర్వీకుల నుంచి వచ్చినటువంటి సాంప్రదాయం ఇది మనకు. అందుకే మీరు ఒకసారి చూస్తే ఎంత శక్తి ఉండేవాళ్ళు అంతవరకు వారు చేసే కార్యక్రమాలు చేస్తూనే ఉంటారు. ఇక్కడే ఈస్ట్ గోదావరి జిల్లాలో కొంతమంది ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశారు. డొక్కా సీతమ్మ గారు, ఆ రోజుట్లో డొక్కా సీతమ్మ గారు చేసిన పని, ఆ గోదావరి దాటి వచ్చిన వాళ్ళందరికీ ఎంతమంది వస్తే అంతమందికి భోజనం పెట్టారు. రాత్రింబౌళ్ళు ఆవిడే వంట చేసి వచ్చిన వాళ్ళందరికీ భోజనం పెట్టారు. ఆవిడ చనిపోయి చాలా సంవత్సరాలైంది, కానీ డొక్కా సీతమ్మ గారంటే పేదల పెన్నిదిగా, ఎవరొచ్చినా అన్నం పెట్టిన అన్నదాతగా ఇప్పటికి కూడా గుర్తుండిపోయిందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒక మంచి కార్యక్రమం చేస్తే చరిత్ర గుర్తుపెట్టుకుంటుందనే విషయం ఇది ఒక ఉదాహరణ మాత్రం. డబ్బులు లేక ఏ పేదవాడు మెరుగైన వైద్య సేవకు దూరం కాకూడదనే ఉద్దేశంతో నిత్యం ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను అందజేస్తున్నామని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. ఈ 13 నెలల్లోనే 9 కోట్ల రూపాయలకు పైగా సహాయం అందించడం చాలా సంతోషంగా ఉందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సహాయంతో ప్రజలకు సేవ చేయడం గర్వకారణంగా ఉందన్నారు. సింగనగర్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 58వ డివిజన్, 57వ డివిజన్, 27వ డివిజన్, 63వ డివిజన్, 1వ డివిజన్లకు చెందిన 14 మందికి 7,47,000 రూపాయల చెక్కులను లబ్ధిదారులకు సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు లబ్ధిదారులకు అందజేస్తారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికి ముఖ్యమంత్రి సహాయ నిధి అందజేస్తున్నామని అన్నారు. ఇప్పటికే 9 కోట్ల రూపాయలకు పైగా ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ప్రజలకు సహాయం అందించామని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 13 నెలల్లో ఈ సహాయం అందజేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఆపదలో ఉన్న వారికి, సమస్యలో ఉన్న కుటుంబాలకు ఆర్థిక సహాయం అందజేయడం సంతృప్తి కలిగిస్తుందన్నారు. గతంలో 2014 నుంచి 2019 వరకు నేను శాసనసభ్యుడిగా ఉన్నా. 5 సంవత్సరాల కాలంలో దాదాపు 35 కోట్ల రూపాయలకు పైగా ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ప్రజలకు సహాయం అందించామని ఆయన వివరించారు. నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజలకు సేవ చేసి నియోజకవర్గాన్ని నగరంలోనే మొదటి స్థానంలో నిలబెడతామని చెప్పారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి 27వ డివిజన్ ఇన్ఛార్జ్ నవనీతం సాంబశివరావు, ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి గంటా కృష్ణమోహన్, 58వ డివిజన్ అధ్యక్షుడు కుర్మపు దుర్గారావు, ఇన్ఛార్జ్ పిరియా సోమేశ్వర, 1వ డివిజన్ అధ్యక్షుడు కమినేని సురేష్ తదితరులు పాల్గొన్నారు. సెంట్రల్ నియోజకవర్గంలో
ముఖ్యమంత్రి సహాయ నిధి పేద మధ్యతరగతి కుటుంబాలకు ఒక వరంగా మారింది. ఎమ్మెల్యే కార్యాలయానికి నా ఆఫీస్కి వచ్చినటువంటి ప్రతి అప్లికేషన్ని సీఎం గారి కార్యాలయం వరకు తీసుకెళ్ళి సీఎం గారికి సమస్యలు వివరించి మరి ఆ బిల్స్ అన్నిటి కూడా అక్కడ సబ్మిట్ చేసి మళ్ళా చెక్కు రాపిచ్చి గౌరవంగా ఇక్కడికి వాళ్ళని పిలిచి మా డివిజన్ పార్టీ అధ్యక్షులు, మా మాజీ కార్పొరేటర్ల చేతుల మీదుగా వాళ్ళకి ఇవ్వటం వల్ల ఎవరైతే ఎమ్మెల్యే కార్యాలయానికి వస్తున్నారో వాళ్ళకి పనులు అవుతున్నాయని ఒక సంతృప్తి. ప్రతి ఒక్కళ్ళు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా 2014-19 నేను శాసనసభ్యుడిగా ఆ రోజు 30 కోట్ల పైన ముఖ్యమంత్రి సహాయాన్ని ద్వారా ప్రజలకు సహాయం చేశాం. ఇప్పుడు ఈ 13 నెలల్లోనే 9 కోట్లు వరకు చేయగలిగాం. రాబోయే 4 సంవత్సరాలు కూడా ఎంత వచ్చినా, ఎన్ని అప్లికేషన్లు వచ్చినా సరే ముఖ్యమంత్రి గారి కార్యాలయం తీసుకెళ్ళి దగ్గరుండి చెక్కులు రాపిచ్చి సహాయం చేస్తాం. కూటమి ప్రభుత్వంలో సీఎం చంద్రబాబు నాయుడు గారి దయ వల్ల మా డివిజన్లో సెంట్రల్ నియోజకవర్గం బొండా ఉమామహేశ్వర గారి దయ వల్ల మేము ఏ రోజైనా సరే మేము ఇక్కడికి వచ్చి అన్న మాకు ఇబ్బంది ఉంది అని చెప్తే వాళ్ళు వెంటనే మాకు కావాల్సినవన్నీ చేసి పెడుతున్నారు వాళ్ళ ఆఫీస్కి వచ్చి. అలాగే మాకు సీఎం రిలీఫ్ ఫండ్ ఈ మా డివిజన్కి 1వ డివిజన్, నేను కొమ్మనేని సురేష్ అండి నా పేరు. మా డివిజన్కి ఇవాళ 7 చెక్కులు వచ్చినాయండి సీఎం రిలీఫ్ ఫండ్. మేము ఆ 7గురిని కూడా ఇంతకుముందు తీసుకొచ్చినప్పుడు మాకు రెస్పాన్స్ కూడా మాకు సెంట్రల్ ఆఫీస్లో కూర్చోబెట్టి ఏంటమ్మా ఏంటి అని అన్నీ అడిగి వివరంగా మాట్లాడి వాళ్ళ మంచి అట్లన్నీ తీసుకొని ఎమ్మెల్యే గారు మాకు పైకి తీసుకెళ్లి మాకు వాళ్ళ చెక్కులు అందజేయడం జరిగిందండి. ప్రమాదకర హోర్డింగ్లను తొలగించాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన్ చంద్ర హెచ్ఎం అన్నారు. మంగళవారం ఉదయం తన పర్యటనలో భాగంగా గురునానక్ కాలనీ రోడ్, హెచ్టీ లైన్ రోడ్, గవర్నమెంట్ హాస్పిటల్ సర్వీస్ రోడ్, రాంవరపాడు, బుడమేరు బ్రిడ్జ్, బావాజీపేట ప్రాంతాలన్నీ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నిర్మాణం జరుగుతున్న భవనాల్లో నిలిచిపోయిన వర్షపు నీరును ఆ భవన యజమానులు తొలగించేటట్టు చర్యలు తీసుకోవాలని టౌన్ ప్లానింగ్ అధికారులను ఆదేశించారు. వారి వల్ల ఎటువంటి ప్రమాదం జరగకుండా ఎప్పటికప్పుడు అధికారులు పర్యవేక్షిస్తుండాలని కమిషనర్ అన్నారు. నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన్ చంద్ర కార్పొరేషన్ అధికారులతో కలిసి పలు ప్రాంతాలలో పర్యటించారు. హెచ్డీ లైన్ రోడ్డు వద్ద ఉన్న పంపు సెట్ను చూస్తే రోడ్డు మధ్యలో ప్రమాదకరంగా నిలిపినందుకు ఇంజనీరింగ్ సిబ్బందిపై కమిషనర్ ఆగ్రహించారు. ఇంజనీరింగ్ అధికారులు పనులు చేపట్టినప్పుడు ఖచ్చితంగా నాణ్యతా ప్రమాణాలతో పాటు హెచ్చరిక బోర్డులు పెట్టాలని, ప్రతి కాంట్రాక్టర్ పాటించే విధంగా చర్యలు తీసుకోవాలని, ప్రజలు ఎటువంటి ప్రమాదం, ఇబ్బంది కలగకుండా అధికారులు ఎప్పటికప్పుడు చూసుకోవాలని అధికారులను ఆదేశించారు. రావరపాడు బుడమేరు బ్రిడ్జి నుండి బుడమేరు కాలువను డ్రోన్ సహాయంతో పరిశీలించారు. బుడమేరు ప్రవాహంలో ఎన్ని అడ్డంకులు ఉన్నాయో వాటన్నిటినీ తొలగించాలని, నగర పరిధి కానప్పటికీ వ్యర్థాలు నిలిచిపోతున్నందున వాటి ప్రభావం నగరంపైన పడుతున్నందున గుర్రపు డెక్కలను, వ్యర్థాలను వెంటనే తొలగించాలని అధికారులను ఆదేశించారు. కృష్ణానదిలో వరద ఉధృతి కొనసాగుతుంది. ప్రకాశం బ్యారేజ్ వద్ద అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. బ్యారేజ్ కి ప్రస్తుతం 4,32,837 క్యూసెక్ల వరద ప్రవాహం కొనసాగుతుంది. బుధవారం నాటికి ఇన్ఫ్లో 6 లక్షల క్యూసెక్లకు చేరే అవకాశం ఉంది. బ్యారేజ్ 69వ గేట్లు ఎత్తి పూర్తి స్థాయిలో నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రకాశం బ్యారేజ్కి భారీగా వరద వస్తుంది. ఎగువ నుంచి బ్యారేజ్కి 4 లక్షల క్యూసెక్ల వరద ప్రవాహం వస్తుండగా దాన్ని కిందికి వదులుతున్నారు. బ్యారేజ్ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ప్రకాశం బ్యారేజ్ ఒక గేటు మూసి 69 గేట్ల నుంచి పూర్తి స్థాయిలో నీటిని విడుదల చేస్తున్నారు. సాయంత్రానికి వరద 6 లక్షల క్యూసెక్లకు చేరే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. కృష్ణానది పరివాహక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని
అధికారులు ఆదేశించారు. లంక గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. వాగులు కాలువలు దాటే ప్రయత్నం చేయరాదని పేర్కొంది. ప్రభావిత జిల్లాల యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని తెలిపింది. ఈ మేరకు విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ ఆదేశాలు జారీ చేశారు. ఎగువ నుంచి వస్తున్న వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నామని, ప్రకాశం బ్యారేజ్ నుంచి 4.4 లక్షల క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నట్లుగా నీటిపారుదల శాఖ ఈఈ రవికిరణ్ తెలిపారు. పులిచింతల నుంచి 4.36 లక్షల క్యూసెక్ల వరద నీటిని వదులుతున్నారని చెప్పారు. ఎగునున్న మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల పడిన వర్షాలకు వరద మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. అక్కడున్న పరిస్థితిని బట్టి వరద పెరుగుతుంటే వరద నీటిని దిగువకు వదులుతుంటారని చెప్పారు. అక్కడ వదిలే వరద నీటిని బట్టి ఇక్కడ చర్యలు తీసుకుంటామని చెప్పారు. బుడవేరు నుంచి ఏ విధమైన వరద లేదని, ఎటువంటి ప్రమాదం లేదని చెప్పారు. మున్నేరు నుంచి కూడా చాలా తక్కువ వరద నీరు వస్తుందన్నారు. ప్రస్తుతం మొదటి ప్రమాదక హెచ్చరిక జారీ చేశామని, 5.67 లక్షల క్యూసెక్ల వరద నీరు వస్తే రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేస్తామని వారు తెలిపారు. టీడీపీ మాజీ ఫ్లోర్ లీడర్ గూండరపు హరిబాబు తన తండ్రి పేరు మీద చారిటబుల్ ట్రస్ట్ ను ఏర్పాటు చేసి పలు సేవా కార్యక్రమాలు చేయడం అభినందనీయమని మున్సిపల్ కార్పొరేషన్ సీఎంహెచ్ఓ డాక్టర్ అర్జున్ రావు తెలిపారు. గూండరపు సోమయ్య చారిటబుల్ ట్రస్ట్ తరపున పారిశుద్ధ నిర్వహణ కోసం పారిశుద్ధ కార్మికులకు ట్రైసైకిల్స్, పారిశుద్ధ కార్మికులకు నూతన వస్త్రాలు, విద్యార్థినికి సైకిల్ అందించడం హర్షణీయమన్నారు. ట్రస్ట్ తరపున రాబోయే రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని, పేద ప్రజలను ఆదుకోవాలని కోరారు. గుండారపు సోమయ్య చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నగరపాలక సంస్థ పారిశుద్ధ కార్మికులకు ట్రైసైకిల్స్, నూతన దుస్తుల పంపిణీ కార్యక్రమాన్ని విద్యాధరపురంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ కార్పొరేషన్ సీఎంహెచ్ఓ డాక్టర్ అర్జున్ రావు, చీఫ్ సిటీ ప్లానర్ సంజయ్ రత్నకుమార్, ఎస్టేట్ ఆఫీసర్ శ్రీధర్, డీసీపీ బోస్, డిఎస్ఎం హై స్కూల్ హెడ్ మాస్టర్ బాలాజీ తదితరులు పాల్గొన్నారు. వారి చేతుల మీదుగా పారిశుద్ధ కార్మికులకు 3 ట్రైసైకిళ్లు, నూతన వస్త్రాలు, ఇంటర్మీడియట్ చదువుకునే విద్యార్థినికి సైకిల్ను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టీడీపీ మాజీ ఫ్లోర్ లీడర్ గుండెరపు హరిబాబు తన తండ్రి పేరు మీద చారిటబుల్ ట్రస్ట్ ను ఏర్పాటు చేసి పలు సేవా కార్యక్రమాలు చేయడం అభినందనీయమని అన్నారు. గుండెరపు సోమయ్య చారిటబుల్ ట్రస్ట్ తరపున పారిశుద్ధ నిర్వహణ కోసం పారిశుద్ధ కార్మికులకు ట్రైసైకిల్స్, పారిశుద్ధ కార్మికులకు నూతన వస్త్రాలు, విద్యార్థినికి సైకిల్ అందజేయడం హర్షణీయమని అన్నారు. ట్రస్టు తరపున రాబోయే రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని ఆకాంక్షించారు. టీడీపీ మాజీ ఫ్లోర్ లీడర్ గుండెరపు హరిబాబు మాట్లాడుతూ తన తండ్రి సోమయ్య పేరుతో స్థాపించిన చారిటబుల్ ట్రస్ట్ ద్వారా గత కొన్నేళ్లుగా క్రమం తప్పకుండా ప్రతి ఏడాది శానిటరీ కార్మికులకు భోజనం పెట్టి కొత్త దుస్తులు పంపిణీ చేయడం ఆనవాయితీగా వస్తుందని అన్నారు. ఏడాది అదనంగా ప్రభుత్వం ప్రకటించిన P4లో భాగంగా ఒక పేద విద్యార్థినికి ఇంటర్లో ఫీజు కట్టడమే కాకుండా ఆమెకు సైకిల్ కూడా బహుకరించామని ఆయన తెలిపారు. హరిబాబు గారి ఆహ్వానం మేరకు ఇక్కడ రావడం జరిగింది. చాలా మంచి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ట్రైసైకిల్స్ మా శానిటేషన్ వరకు 3 ఇవ్వడం జరిగింది మా శానిటేషన్ వర్కర్స్కి. అలాగే చాలా మహిళలకి, మా శానిటేషన్ వర్కర్స్కి, మహిళలకి, అలాగే పురుషులకు కూడా బట్టలు కూడా డొనేట్ చేస్తున్నారు. స్కూల్ చైల్డ్ కూడా బైసైకిల్ కూడా ఇవ్వడం అనేది జరిగిందండి. చాలా సంతోషదాయకరం ఇలా ఇవ్వడం అనేది. చాలా హెల్ప్ చేసినందుకు మా డివిజన్ తరఫు నుంచి హరిబాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషకరమైన కార్యక్రమం జరిగిందండి. నా పేరు బాలాజీ అండి, డిఎస్ఎం హై స్కూల్ హెడ్ మాస్టర్ని. చాలా సంతోషకరమైన కార్యక్రమం ఇది. మరి ట్రైసైకిల్స్ ఇవి ఇవ్వటము, అదేవిధంగా పాపకి సైకిల్ ఇవ్వటము, సారు బట్టలు అవన్నీ కూడా డిస్ట్రిబ్యూట్ చేయటం చాలా మంచి కార్యక్రమం. ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు మన ఎక్స్ టీడీపీ ఫ్లోర్ లీడర్ గుండారపు హరిబాబు గారి నాన్నగారు గుండారపు సోమయ్య గారి చారిటబుల్ ట్రస్ట్ తరఫున శానిటేషన్ వర్కర్స్కి ఈ డివిజన్లో శారీసు, వాళ్ళకి డ్రెస్సులు మరియు ట్రైసైకిల్స్ పంపిణీ కార్యక్రమానికి చేసినందుకు గుండారపు హరిబాబు గారికి అభినందనలు తెలియజేస్తూ, ఇలాంటి మంచి కార్యక్రమాలు ముందు మళ్ళీ ఎక్కువ చేయాలని కోరుకుంటూ, వాళ్ళ పేదవాళ్ళని ఆదుకుంటున్నందుకు ఈయన ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు మా డివిజన్లో 39వ డివిజన్లో
మా నాన్నగారి ట్రస్ట్ పేరు మీద ప్రతి సంవత్సరం ఇవ్వడం జరుగుద్ది. శానిటరీ వర్కర్లకి బట్టలు పెడతాం, మనకి అందుబాటులో ఉన్న ట్రైసైకిల్ కానీ ఏదో ఒక పేదలకి సహాయ సహకారాలు డివిజన్లో కార్యక్రమాలు ఏదైనా ట్రస్ట్ తరపున చేయటం జరుగుతుంది. ఈరోజు అదే విధంగా మొన్న ఇవ్వాల్సింది అది పోస్ట్ పోన్ అయ్యి ఇవాళ ఇవ్వడం జరుగుతుంది. 3 ట్రైసైకిళ్ళు, ఒక శానిటరీ వర్కర్లందరికీ యూనిఫామ్ డ్రెస్సులను, ఆడవాళ్ళు లేడీస్కి చీరలు పంపిణీ జరిగింది. అదేవిధంగా భోజనాలు కూడా ఏర్పాటు చేసాం. ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా మేము ఇలా చేస్తూ ఉంటాం ట్రస్ట్ తరపునని మీ అందరికీ తెలియజేస్తూ, ఇప్పుడు ఒక అమ్మాయికి మనం P4 ప్రకారం అమ్మాయికి 10th క్లాస్ నుంచి కాలేజీకి వెళ్ళే పరిస్థితి లేకపోతే మేమే ఆ కాలేజీ ఫీజు అవి కట్టి మళ్ళీ సైకిల్ కూడా కొనిచ్చి బుక్స్ అన్నీ నేనే చేస్తానని చెప్పి తీసుకోవడం. శక్తి యాప్ మహిళలకు భద్రతా కవచంలో ఉపయోగపడుతుందని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ తెలిపారు. మహిళల హక్కులు, భద్రత, సాధికారతే మహిళా కమిషన్ లక్ష్యమన్నారు. సోషల్ మీడియా వాడేటప్పుడు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. వంటోల్లోని కేబిఎన్ కళాశాలలో మహిళల సంక్షేమ, భద్రత, రక్షణ, సాధికారతపై జిల్లా స్థాయి అవగాహన సమావేశం జరిగింది. ఎన్టీఆర్ జిల్లా మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ, సాధికారత సంస్థ, యూజీసీ ఉమెన్స్ స్టడీ సెంటర్, కేబిఎన్ కళాశాల సహకారంతో నిర్వహించిన అవగాహన సదస్సుకు రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ డాక్టర్ రాయపాటి శైలజ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ రాయపాటి శైలజ మాట్లాడుతూ మహిళలు ఎటువంటి ఆపదలు ఉన్నా శక్తి యాప్లో సహాయం కోరవచ్చన్నారు. మహిళలు, బాలికలు శక్తి యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలని కోరారు. ఇటీవల సైబర్ నేరాలు అనే కొత్త ముప్పు పొంచి ఉందన్నారు. మహిళలు డిజిటల్ భద్రతా చైతన్యం పెంచుకోవాలని అన్నారు. అవసరమైన సమయంలో ప్రభుత్వ హెల్ప్ లైన్స్, చట్టపరమైన రక్షణను ఉపయోగించుకోవాలని అన్నారు. సోషల్ మీడియాలో మహిళలపై వేధింపులు జరుగుతున్నాయని, నకిలీ అకౌంట్లు సృష్టించి అపవాదులు వేయటం, వ్యక్తిగత ఫోటోలు, వీడియోలు దుర్వినియోగం చేయటం వంటిపై అప్రమత్తంగా ఉండాలని అన్నారు. మహిళలు ప్రత్యేక రక్షణ కోసం 181 హెల్ప్ లైన్ ద్వారా తక్షణ సహాయం పొందాలని డాక్టర్ రాయపాటి శైలజ అన్నారు. మహిళల భద్రత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పటిష్టమైన చట్టాలు, కార్యక్రమాలు నిర్వహిస్తుందని డాక్టర్ రాయపాటి శైలజ తెలిపారు. ఇప్పటికీ అక్కడక్కడ కొన్ని సంఘటనలు జరుగుతున్నాయని, వాటి నివారణకు క్షేత్రస్థాయి నుండి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నామని ఆమె తెలిపారు. ఆడపిల్లలు, మహిళలపై అన్యాయాలు, అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామంటూ ఆమె హెచ్చరించారు. 10 మంది పైగా ఉద్యోగులు ఉన్న సంస్థల్లో ఐసీసీ ఉండాలని డాక్టర్ రాయపాటి అన్నారు. పని ప్రదేశంలో మహిళా ఉద్యోగులు గౌరవంగా, భద్రంగా పనిచేసే వాతావరణం కల్పించడం ఆయా సంస్థల యాజమాన్యాల బాధ్యత అని తెలిపారు. మహిళల హక్కులపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆమె చెప్పారు. ఈరోజు విజయవాడలో కేబిఎన్ కాలేజ్లో మహిళల రక్షణ, భద్రత, అలాగే సాధికారత మీద అవగాహన చట్టం అనేది ఈ కాలేజ్లో చేయటం జరిగింది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వాలు కానీ, రాష్ట్ర ప్రభుత్వాలు కానీ చాలా ఎఫర్ట్స్ తీసుకొని ఎన్నో పథకాలు సృష్టించి ఆడవాళ్ళు భద్రంగా ఉండాలి, సురక్షితంగా ఉండాలని ఎన్నో ప్రోగ్రామ్స్ చేస్తుంది. కానీ కూడా ఇంకా కొన్ని చోట్ల ఆడవాళ్ళ మీద అక్రమాలు, అన్యాయాలు జరుగుతున్నాయి, లేకపోతే డొమెస్టిక్ వైలెన్స్, దీనివల్ల కొంతమంది సూసైడ్ ఇవన్నీ కూడా జరుగుతూనే ఉన్నాయన్నమాట. కొన్ని తప్పిదాలు ఏంటంటే స్వంతంగా ఆడపిల్లలు కొని తెచ్చుకునేవి ఉంటున్నాయి. అంటే తెలియని వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయటం, లేకపోతే మైనర్స్గా ఉండి కూడా లేకపోతే వెళ్ళిపోవటం పెళ్ళైన వాళ్ళతో. సో వీటన్నిటి మీద ఎందుకంటే ఇప్పుడు కాలేజ్ గోయింగ్ గర్ల్స్ కొంచెం ఒక వల్నరబుల్ ఏజ్ కాబట్టి ఇలాంటి వాళ్ళకి ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి, అలాగే ఎలాంటి స్కీమ్స్ ఉన్నాయి, ఎలాంటి చట్టాలు ఉన్నాయి, మీరు జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఫ్రెండ్షిప్స్ అనేది చేసేటప్పుడు ముందు వెనక ఆలోచించుకొని మనకి ఏది మంచిగా చేయాలి. అలాగే సైబర్ క్రైమ్ అనేది కూడా ఎక్కువ అవుతుంది. ముఖ్యంగా ఆడవాళ్ళ ఫొటోస్ కానీ, వీడియోస్ కానీ వాటిని పెట్టి బెదిరియటం, దానివల్ల చాలామంది ఆడపిల్లలు కుంగిపోయి ఆఖరికి స్కూల్స్కి కానీ కాలేజెస్ కూడా వెళ్ళలేని పరిస్థితి. సో వీటన్నిటి మీద ఒక అవేర్నెస్ క్రియేట్ చేసి ఆడపిల్లలు వాళ్ళగా జాగ్రత్త ఉండి లైఫ్లో బాగా చదువుకొని సెటిల్ అవ్వాలన్న ఉద్దేశంతో విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి మేము అన్ని చోట్ల కూడా అవేర్నెస్ సెషన్స్ క్రియేట్ చేస్తున్నాము. దాంట్లో భాగంగా ఈరోజు విజయవాడలో ఈ ప్రోగ్రామ్ జరిగిందన్నమాట. మేము ప్రతి విషయం కూడా ఫాలో అవుతాం. అది ఏ పార్టీ అని కాదు, ఎవరు అని కాదు, ప్రతి ఇష్యూ కూడా మేము ఫాలో అప్ చేసి అక్కడున్న కన్సర్న్డ్ అథారిటీస్తో మాట్లాడుతున్నాం. ఏదైతే రీసెంట్గా జరిగిందో అది ఫేక్ వీడియో అని కూడా బయటకు వచ్చింది. సో నిజంగా ఇఫ్ సమ్మన్ వాజ్ ఇన్వాల్వ్డ్
అది ఫేక్ కాదు, నిజమే జరిగింది, మాకు న్యాయం చేయండి అని మా దగ్గరికి వస్తే తప్పకుండా అదే చెప్తున్నాం కదా, ప్రభుత్వం కూడా చాలా క్లియర్గా చెప్పింది. అది ఎవరైనా సరే ఆడపిల్లల మీద అక్రమాలు అన్యాయాలు జరిగితే మాత్రం సహించదు, అది ఎవరైనా సరే. సో అది మాకు నిజంగా వీళ్ళ వల్ల నుంచి మాకు అన్యాయం జరిగింది, లెట్ ఇట్ బి అన్ ఎమ్మెల్యే ఆర్ ఎనీవన్, మా దగ్గరికి వస్తే మాత్రం డెఫినెట్లీ అది యాక్షన్ తీసుకుంటాం. కూటమి ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికుల పట్ల నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తుందని ఐఎఫ్టియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం రామకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు పునఃప్రారంభించాలని, కార్మికులకు సంక్షేమ పథకాలు అమలు చేయాలని భవన నిర్మాణ కార్మికులు మహాధర్నా చేస్తున్నారని వెల్లడించారు. మంగళవారం ఐఏఎఫ్టియు ఆధ్వర్యంలో భవన నిర్మాణ కార్మికులు అలంకార్ ధర్నా చౌక్ లో మహాధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు ప్రధాన కార్యదర్శి రామకృష్ణ పాల్గొని మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికుల పట్ల నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తుందన్నారు. కార్మికులకు సంక్షేమ పథకాలు వర్తింపచేయడం లేదని, భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును అమలు చేయాలని, కార్మికుల హక్కుల కోసం పోరాటంలో భాగంగా మహాధర్నా చేస్తున్నారని అన్నారు. సుదీర్ఘకాలంగా పోరాడి సాధించుకున్న హక్కులను ప్రభుత్వాలు కాలరాస్తున్నాయని అన్నారు. ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి విడనాడి కార్మికులకు సంక్షేమ పథకాలు అమలు చేయాలని, లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున పోరాటం చేయవలసి వస్తుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. భవన ఇతర నిర్మాణ రంగంలో ఉన్నటువంటి కార్మికుల సంక్షేమ బోర్డుని వెంటనే తిరిగి పునఃప్రారంభించి సంక్షేమ బోర్డులో ఉన్నటువంటి సంక్షేమ పథకాలన్నీ కూడా అందేలా ప్రభుత్వం చర్య తీసుకోవాలని ఈ మహాధర్నా నిర్వహిస్తున్నాం. రాష్ట్రంలో దాదాపుగా 38 లక్షల మంది కార్మికులు ఈ వృత్తిలో పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇంతమంది మీ ప్రభుత్వం నెగ్గడానికి దోహదం చేసినటువంటి కార్మికుల్ని నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. పవన్ కళ్యాణ్ కూడా ఎన్నికల ప్రచారంలో భాగంగా సూపర్ 6లో భాగంగా భవన నిర్మాణ కార్మికులకు హామీ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ నేను ₹1 విరాళం ఇస్తున్నాను సంక్షేమ బోర్డుకు అని చెప్పేసి ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. అందుకని సంక్షేమ బోర్డులో ఉన్నటువంటి పథకాలన్నీ కూడా అమలు చేయండి. అమలు చేయకపోతే రాబోయే కాలంలో మీ ప్రభుత్వం, గత ప్రభుత్వం అమలు చేయకపోవడానికి మీ ప్రభుత్వం అధికారంలో రావడానికి భవన నిర్మాణ కార్మికులే దోహదం చేశారు. కాబట్టి ఇప్పటికైనా సంక్షేమ బోర్డులో మరణించినటువంటి వాళ్ళకి దాదాపుగా 10 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని, సహజ మరణం పొందినటువంటి వాళ్ళకి 5 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని, అందరికీ కూడా సంక్షేమ పథకాలు విద్య, వైద్యంకు సంబంధించినటువంటి వాళ్ళు కట్టినటువంటి డబ్బుల్ని ఇంప్లిమెంటేషన్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తాం. ఎన్నో భావాలను వ్యక్తపరిచేందుకు ఒక్క ఫోటో ద్వారానే సాధ్యపడుతుందని సిఆర్ మీడియా అకాడమీ చైర్మన్ ఆలపాటి సురేష్ బాబు స్పష్టం చేశారు. సోషల్ మీడియా ప్రపంచంలో నేడు ఫోటోకున్న విలువ తగ్గిందని, దాన్ని పెంచాల్సిన గురుతర బాధ్యత ఫోటో జర్నలిస్టుపై ఉందన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. 186వ అంతర్జాతీయ ఫోటోగ్రఫీ డే సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఫోటో జర్నలిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో ఫోటో జర్నలిస్టులకు అవార్డులను ప్రదానోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి సిఆర్ మీడియా అకాడమీ చైర్మన్ ఆలపాటి సురేష్ బాబు, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా, ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు ఐవి సుబ్బారావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఒక ఫోటో అనేక భావాలను వ్యక్తం చేస్తుంది. నేటి సోషల్ మీడియా ప్రపంచంలో ఫోటో యొక్క విలువ పెంచాల్సింది తగ్గిందని, విలువ పెంచాల్సిన బాధ్యత ఫోటో జర్నలిస్టులపై ఉందని సూచించారు. అనంతరం ఉత్తమ ఫోటో జర్నలిస్టులకు బహుమతులను ప్రదానం చేశారు.
ఉన్నటువంటి ఫోటో జర్నలిస్ట్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు, హృదయపూర్వక అభినందనలు. మీ ప్యాషన్తో పాటు, మీ పట్టుదలతో పాటు, మీ క్రియేటివిటీని ఎంత చక్కగా ఫోటోగ్రఫీలో క్యాప్చర్ చేసి ఒక ఫోటోని ఒక స్టోరీ చెప్తూ వెళ్తుంది. ఒక ఫోటో చూస్తుంటే ఇట్ స్పీక్స్ ఆన్ దేర్ ఓన్. ఫోటో అంటే అదే దట్ ఇస్ ద బ్యూటీ ఆఫ్ ఫోటో జర్నలిజం. మీ ఫోటోలో అక్కడ ఆ క్షణాన్ని మీరు క్యాప్చర్ చేసి ప్రపంచానికి చూపించే ఎఫర్ట్తో ఎన్నిసారి విఫలమై ఉంటారు, ఎన్ని పేషెన్స్ తో మీరు ఎంతసేపు డిఫరెంట్ ఫోటోలు వస్తాయని నేను ఊహించగలను. అటువంటి మంచి మంచి ఫోటోలు తీసి ఈరోజు ఆ ఫోటోస్కి మీరు నేషనల్ అవార్డులు తీసుకున్న మీకు అందరికీ నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. ఇవాళ వరల్డ్ ప్రెస్ ఫోటోగ్రఫీ డే సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఫోటో జర్నలిస్ట్ అసోసియేషన్ వాళ్ళు ఈ కార్యక్రమం నిర్వహించారు. వివిధ దినపత్రికల నుంచి ఎంట్రీస్ తీసుకొని అందులో ఉత్తమ పిక్చర్, ఉత్తమ ఫోటోగ్రాఫ్కి కొంతమంది మిత్రులకి బహుమతులు అందజేశారు. చాలా మంచి పని. ఎందుకంటే యాజ్ ది సేయింగ్ గోస్, మీ అందరికీ తెలిసిన విషయం, ప్రపంచం మొత్తానికి తెలిసిన విషయమే. ఎందుకంటే ఒక రీము కాగితాల మీద రాసిన రాత చెప్పలేని భావాన్ని ఒక్క పిక్చరు, ఒక్క ఫోటో తెలియపరుచుద్ది. ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా మేము నేషనల్ వైడ్ ఫోటో కాంటెస్ట్ పెట్టామండి. దీంట్లో 140 ఎంట్రీస్ వచ్చాయి. దీంట్లో 50 అవార్డులు ఇచ్చాము. దేశవ్యాప్తంగా విపరీతమైన ఒత్తిడి వచ్చింది ఈ ఫోటోలు సెలెక్ట్ చేయడానికి. జడ్జీలు చాలా కష్టపడ్డారు. అందరికీ అవార్డులు ఇవ్వలేం కాబట్టి కొన్ని ముందు ఉన్నాయి, కొంచెం ముందుకు వస్తాయి. ఈ సందర్భంగా మాకు సహకరించిన కలెక్టర్ గారికి, ప్రెస్ అకాడమీ చైర్మన్ గారికి, ఏపీడబ్ల్యూజే లీడర్స్ అందరికీ ధన్యవాదాలు చేస్తూ, నా తోటి యూనియన్ సభ్యులకి, మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఫోటో జర్నలిస్టులకి, దేశవ్యాప్త ఫోటో జర్నలిస్టులకి అందరికీ శుభాకాంక్షలు చెప్తున్నాను. ధన్యవాదాలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సెంట్రల్ నియోజకవర్గంలోని 25వ డివిజన్ అరండల్పేట అబ్దుల్ కలాం ఉర్దూ హై స్కూల్లో విద్యార్థులకు 2,36,000 విలువైన నోట్బుక్స్, ముస్లిం ఆడపిల్లలకు స్కార్ఫ్లు, ఉర్దూ కాపీ రైటింగ్ బుక్స్ పంపిణీ. ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గం శాసనసభ్యులు బోండా ఉమా. అమరావతిపై వైసీపీ చేస్తున్న అసత్య ప్రచారాన్ని ఖండించిన ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు. అమరావతికి రాజధానిగా అన్ని అర్హతలు ఉన్నాయని ఆయన స్పష్టం. ప్రకాశం బ్యారేజ్ వద్ద సందర్శకుల తాకిడి ఎక్కువడంతో ట్రాఫిక్ కు అంతరాయం. భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన ఏసీపీ దుర్గారావు, 1 టౌన్ సీఐ గురుప్రకాష్. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.